యెస్. గైస్ చూడండి, లాస్ట్ ఎక్స్‌ప్లనేషన్ కంప్లీట్ చేశాను. ఫస్ట్ ప్రోగ్రామ్ హెల్లో వరల్డ్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసాం మనం. కానీ ఆ ప్రోగ్రామ్ డెవలప్ చేస్తున్నప్పుడు ఒక వెబ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్న ఫీల్‌తో రాయండి ఆ ప్రోగ్రామ్ అని రాసాం. దాని గురించి ఇంకా కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తే బావుండనిపించింది. అందుకని కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఏం ఫీల్ అవ్వకుండా విను. ఓకేనా? ఏంటి సార్ ఒక ప్రోగ్రామ్‌కి ఇంత ఎక్స్‌ప్లనేషన్ అనుకోకుండా ఏమో న్యూ పాయింట్స్ నీకు తెలుస్తాయేమో, తెలుస్తాయనే ఇంటెన్షన్‌తోనే చెప్తున్నా. నిజంగా న్యూ పాయింట్స్ ఉన్నాయి. విను. ఆ! ఏంటి సార్ ఆ న్యూ పాయింట్స్? ఇప్పుడు అసలు రిక్వెస్ట్ ఇచ్చావు కదా నువ్వు. ఇలా ఇచ్చావు కదా! లేదా ఇలా అని కూడా ఇచ్చావు కదా! ఎంటర్ ప్రెస్ చేసావు కదా! అవుట్‌పుట్ వచ్చిందా? అదే రిక్వెస్ట్ అలా ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వకుండా అంటే దాన్ని రూట్ యూఆర్ఎల్‌కి రిక్వెస్ట్ ఇవ్వడం అంటారు. ఇలా ఫార్వర్డ్ స్లాష్ లాస్ట్‌లో ఇస్తే. ఇవ్వకపోయినా బై డిఫాల్ట్ అదే తీసుకుంటదిలెండి. అలా కాకుండా సంథింగ్ ఏదో టైప్ చేసావు ఇలా లాగిన్ అనో, రిజిస్టర్ అనో ఇలా ఏదో రాసావు. ఇప్పుడేమొచ్చింది? ఏంది ఎల్‌గో ఇన్ సారీ. ఆ! కెనాట్ గెట్ లాగిన్ అని ఎర్రర్ వచ్చింది. ఇది యాక్చువల్లీ ఎర్రర్. కైండ్ ఆఫ్ ఎర్రర్. సర్వర్ నీకు చెప్తోంది. ఏమని? బాబు ఇలాంటి రిక్వెస్ట్‌లు ఇస్తే, ఆ రిక్వెస్ట్‌ని ప్రాసెస్ చేయడానికి సర్వర్ సైడ్ ప్రోగ్రామ్ లేదురా బాబు. ఇది యాక్చువల్‌గా 404 ఎర్రర్ అంటారు. మీకు కావలసినది సర్వర్ సైడ్ లేకపోతే 404 అనే ఒక స్టేటస్ కోడ్‌తో ఎర్రర్ వస్తుంది. అది ఇక్కడ కనిపించకుండా మన ఎక్స్‌ప్రెస్ ఏం చేస్తుందంటే చెప్తుందనమాట. బాబు నువ్వు అడిగింది లేదురా నా దగ్గర. నువ్వు లాగిన్ అనే రిక్వెస్ట్ ఏదో ఇచ్చి చచ్చావు. అలాంటిది లేదు నాన్న అని సర్వర్ మనకు చెప్తున్నట్లు లెక్క దీని మీనింగ్. సో ఎప్పుడైనా క్లయింట్ నుంచి రిక్వెస్ట్ ఇస్తే ముందు సర్వర్ రన్నింగ్‌లో ఉందా? రన్నింగ్‌లోనే ఉంది కదా! దీంట్లో చిన్న మోడిఫికేషన్ చేద్దామా? ఎలాగో విన్నారు కదా! ప్రీవియస్ ఎగ్జాంపులే కదా! చిన్న మోడిఫికేషన్. లిజన్ అనే ఆ ఫంక్షన్‌కి ఒక పోర్ట్ పాస్ చేసి ఏం ఎక్స్‌ప్లెయిన్ చేశాను నేను? అరే! మన సర్వర్‌కి ఏదైతే సర్వర్‌ని నేను క్రియేట్ చేశానో, ఆ సర్వర్‌కి ఒక పోర్ట్‌ని అలాట్ చేస్తున్నానురా! ఆ పోర్ట్‌తో అది సర్వర్ సైడ్ రెడీగా ఉంటది. క్లయింట్ నుంచి ఇచ్చిన రిక్వెస్ట్‌ని తీసుకోవడానికి అని చెప్పాను కదా! ఎప్పుడైతే ఈ సర్వర్ 8888 పోర్ట్‌తో రన్ అయ్యి రెడీగా ఉంటదో, అలా రెడీ అవ్వంగానే ఒక ఫంక్షన్ ఇన్వోక్ చేయాలంటే చేయొచ్చురా. ఏంటి? చూడు నువ్వేదైనా ఫంక్షన్‌కెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఏదైనా ఫంక్షన్‌కెళ్తే నువ్వైతే ఏముందిలే ఫటాఫట్ రెడీ అయిపోతావు. మీ ఆవిడ రన్ అవుతుంది. రెడీ అయిందనుకో, గంట సేపు కష్టపడి రెడీ అయింది. రెడీ అవ్వంగానే అర్థమైందా? రెడీ అవ్వంగానే ఇంక బయటికి పోయారనుకుందాం. అట్లా సంథింగ్ ఎగ్జాంపుల్ ఏం బాలేదు. చండాలంగా ఉంది నాకు తెలుసు. కానీ జస్ట్ చెప్తున్నాననమాట. రెడీ అయిన తరువాత నా ఇంటెన్షన్ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఉన్నావు. టిప్ టాప్‌గా రెడీ అయ్యావు. ఏదో మీ ఫ్రెండ్స్ సమ్ ఫేర్‌వెల్ పార్టీనో లేకపోతే కాలేజ్ యానివర్సరీ ఫంక్షనో ఏదో చేస్తున్నారనుకుందాం. అర్థమైందా? నువ్వు టిప్ టాప్‌గా రెడీ అయ్యావు. రెడీ అవ్వంగానే అరే! మీ నాన్నేమన్నాడు? "అరేయ్! నువ్వు రెడీ అవుతే అప్పుడు ఇస్తానురా రాయల్ ఎన్‌ఫీల్డ్‌వి. మంచిగా రెడీ అవ్వరా! రెడీ తీస్తానురా" అన్నాడనుకుందాం. రెడీ అయితే మీ డ్యాడీ కీస్ ఇచ్చాడనుకుందాం. అట్లాగా సర్వర్ రెడీ అయితే ఏ పోర్ట్‌తో 8888 పోర్ట్‌తో రెడీ అయితే అప్పుడు కాల్ అయ్యేది ఇది. రెడీ అవ్వంగానే కాల్ అయ్యేది. క్లయింట్ నుంచి రిక్వెస్ట్ వచ్చినప్పుడు కాదు. సర్వర్ రెడీ అయినప్పుడు కాల్ అయ్యేది ఈ ఫంక్షన్ అంట. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటారు. ఇలాంటి ఫంక్షన్స్‌నే. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఒక ఈవెంట్ అక్కర్ అయినప్పుడు ఇంకొక ఫంక్షన్ కాల్ అవ్వడం. అర్థమైందా? సో, ఇప్పుడు చెప్పైతే ఎప్పుడు కాల్ అయ్యిద్ది? ఈ యారో ఫంక్షన్ ఎప్పుడు కాల్ అయ్యిద్ది? ఆ యారో ఫంక్షన్ ఏమో ఎప్పుడైతే సర్వర్ 8888 పోర్ట్‌తో ఏ ప్రాబ్లమ్ లేకుండా రెడీగా రన్ అయ్యిద్దో వెంటనే కాల్ బ్యాక్ ఫంక్షన్ కాల్ అయ్యిద్ది. దాంట్లో మనం ఏం చేద్దామంటే కన్సోల్ డాట్ లాగ్ అని ప్రింట్ చేసేద్దాం. ఏమని? సర్వర్ ఈస్ రెడీ ఆన్ పోర్ట్ 8888 అని ఇచ్చేయి. ఇప్పుడు రన్ చెయి. సర్వర్ ఈస్ రెడీ ఆన్ పోర్ట్ 8888 రెడీ అయిందిగా. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చెయి. ఇప్పుడు నువ్వు రూట్ రిక్వెస్ట్ ఇవ్వు. రూట్ యూఆర్ఎల్‌కి రిక్వెస్ట్ ఇవ్వు. అంటే ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి ఇవ్వు. నువ్వు అసలు నీ ప్రోగ్రామ్‌లో ఏం రాసావు? ఇఫ్ ఎ రిక్వెస్ట్ కమింగ్ ఫ్రమ్ ది క్లయింట్ టు ద రూట్ యూఆర్ఎల్ ఆర్ టు ద రూట్ అంటే ఏమి లేదు మరి ఎక్స్‌ట్రా ఇవ్వకుండా 8888 తర్వాత ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వచ్చు. లేకపోతే ఇంకేమకపోతే ఇట్లా ఇస్తే చూడు ఇక్కడ మ్యాపింగ్ చేసావుగా. ఏమని మ్యాప్ చేసావు? ఇది
రూట్ యూఆర్ఎల్ కోసం గనక రిక్వెస్ట్ వస్తే ఈ ఫంక్షన్ కాల్ అవ్వాలి అని ఇచ్చానా? అప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయిద్ది. ఈ ఫంక్షన్ కాల్ అయిద్ది. దీంట్లో రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ అని, రెస్పాన్స్ ఆబ్జెక్ట్ అని ఉన్నాయి. వీటి గురించి చాలా డిస్కస్ చేయాలిరా. చాలా డెప్త్ వెళ్ళొచ్చు. చాలా బావుంటది. ఎంజాయ్ చేయొచ్చు మీరు రియల్లీ. అదంతా ఒకసారి చూద్దాం గానీ, రెస్పాన్స్ పంపించాలంటే మాత్రం ఈ సెకండ్ ఆర్గ్యుమెంట్ ఉండాలి. దాంట్లో ఉన్న సెండ్ మెథడ్‌ని కాల్ చేయాలి. సెండ్ మెథడ్‌కి నువ్వు ఏదైతే పాస్ చేస్తావో ఇదంతా రెస్పాన్స్‌గా ఆ! ఆ సర్వర్ ఎక్కడుంది మన సర్వర్? ఇదేనా? ఇదిగో ఈ సర్వరు ఇక్కడి నుంచి ఈ హెలో వరల్డ్‌ని రెస్పాన్స్‌గా త్రూ ఇంటర్నెట్ అయితే ఇంటర్నెట్ లేకపోతే నీ సిస్టమ్‌లోనే బ్రౌజర్ ఉంటే ఆ బ్రౌజర్‌కి హెచ్‌టిటిపి రెస్పాన్స్‌గా వెళ్ళిపోద్ది. అది హలో వరల్డ్ అని నీకు కనిపిస్తది. నువ్వు రూట్ రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు, రూట్ యూఆర్ఎల్‌కి రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు, ఆ యూఆర్ఎల్ కొద్దిగా మార్చావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఏది ఇదిగో ఇలా ఇచ్చావనుకో, హెల్లో అని ఇచ్చావు. యూఆర్ఎల్ మారిపోయింది. రూట్ హెల్లో అన్నావు. ఫార్వర్డ్ స్లాష్ హెల్లో అన్నావు. ఫార్వర్డ్ స్లాష్ హెల్లో అని గనక రిక్వెస్ట్ వస్తే ఏ కాల్ బ్యాక్ ఫంక్షన్ లేదా ఏ బ్యాక్ ఎండ్ కోడ్ రన్ అవ్వాలనేది నువ్వు కూడా రాసావా? ఇక్కడ రాసావా నువ్వు? క్లయింట్ నుంచి ఇలాంటి రిక్వెస్ట్ వస్తే ఈ ఫంక్షన్ ఇన్వోక్ అవ్వమన్నావు. ఒకవేళ నువ్వేమైనా ఇట్లా రాసావా? ఇలా రిక్వెస్ట్ వస్తే ఈ ఫంక్షన్ ఇన్వోక్ అవ్వాలి అని ఏమైనా రాసావా? అర్థమవుతుందా? దీని గురించి డెప్త్ వెళ్దాం. ఊరికనే రాస్తున్నాను మీకోసం గానీ, ఒకసారి డెప్త్ వెళ్తే నీకే అర్థమైంది. ఇప్పుడు చూడు హెల్లో వరల్డ్ అని వచ్చిందా? డైరెక్ట్‌గా రన్ చేసిన హెల్లో వరల్డ్ అని వచ్చింది. ఫార్వర్డ్ స్లాష్ ఇచ్చి హెల్లో అని ఇచ్చిన హెల్లో వరల్డ్ అని వచ్చింది. బట్ ఫార్వర్డ్ స్లాష్ హెల్లో కాకుండా ఇంకా డిఫరెంట్‌గా ఇద్దాం అనుకుంటున్నాను. ఇలా ఇచ్చాను. ఇప్పుడు అది ఎర్రర్ వచ్చింది. ఇది 404 ఎర్రర్. నీకేదైతే కావాలో అది లేదు అని. ఏదైతే రిక్వెస్ట్ కోసం నువ్వు రిక్వెస్ట్ ఇచ్చావో అది లేదు అని. హెల్లో 2 అని కావాలన్నావు. ఆ రిక్వెస్ట్ లేదని. దానికి మ్యాపింగ్ నువ్వు చేయలేదే. అందుకని ఎర్రర్ వచ్చింది. చూసారా? ప్రీవియస్ ఎగ్జాంపుల్ కంటే ఇది బెటర్ అనిపించిందా? ఫస్ట్, సెకండ్, థర్డ్ పాయింట్ బై పాయింట్ యాడ్ అవుతున్నాయా? న్యూ పాయింట్స్ యాడ్ అవుతున్నాయా? థాట్స్ ఇట్. ఈజీ. అందుకే అంటాను ఈజీ అని. చెప్పేవాడు కరెక్ట్‌గా ఉండాలి గానీ, ఏ కాన్సెప్ట్ అయినా ఈజీనేరా బంగారం. అందుకే ఫిక్స్ అయిపో. ఈ కోర్స్ నేర్చేసుకో ఫ్రీగా అట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. 100% ఇన్ డెప్త్ నేర్చేసుకో. మొత్తం చెప్తాను. షేర్ చెయ్యి. ఎంతమందికి షేర్ చేస్తావో నీ ఫ్రెండ్స్‌కి చెప్తావో చెప్పు. ఓకే. బాయ్.